శ్రీధర్ బాబు గారికి నా మాటను మన్నించి ఈరోజు వచ్చినందుకు నేను చాలా 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 కృతజ్ఞతురాలని. కలెక్టర్ కోయా హర్ష గారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాధవి మేడం గారికి, వార్డ్ కౌన్సిలర్ హనుమంత్ సార్ గారికి, టీచర్స్ ఇందిరా అండ్ స్వామి గారికి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రజిత మేడం గారికి, హై స్కూల్ హెచ్ఎం సుమలత గారికి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ సార్ గారికి నమస్కారం. ఈరోజు నాకు మంతనికి వచ్చి ఇంకో 6 క్లాస్ రూమ్స్, అంటే మొత్తం మీద కరీంనగర్లో మేము 51 క్లాస్ రూమ్స్ స్మార్ట్ క్లాస్ రూమ్స్గా తీసుకోవాలని కమిట్మెంట్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మేము క్లాస్ రూమ్స్ ఫినిష్ చేశాకే ఓపెనింగ్కి రావడం జరుగుతుందండి. ఎందుకు చేస్తున్నాను ఇది అంటే, మా నాన్నగారు మా తాతగారు మేమందరం ఎడ్యుకేషనల్ ఫీల్డ్ నుంచే వచ్చాము. తెలుసో తెలీదో మా తాతగారు ఇలాంటి ఒక ఎలిమెంటరీ స్కూల్లోనే ఆయన హెడ్ మాస్టర్గా పనిచేశారు. సాయంత్రాల పూట ఆయన నాటకాలు వేసేవారు అనమాట. ఆ నాటకాల్లో చెట్టు కింద మా నాన్నగారు కూడా నాటకాలు వేస్తూ ఆయనకి నాటకాల మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చి అయినా కూడా ఆయన మెడ్రాస్కి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ జాబ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్. సో ఆయన కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్గానే స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఒక సినిమాల్లో చేరి ఆయన ఇంత ఎత్తుగా ఎదిగి ఇప్పటికి కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో ఆయన 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ కాస్ట్ అండ్ క్రీడ్ 25 yearsగా ఇచ్చుకుంటూ వస్తున్నారు నాన్నగారు. కానీ నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక నేను ఏం చేయగలుగుతాను మన దేశం కోసం, మన జనాల కోసం, మన ప్రభుత్వం కోసం అనుకున్నప్పుడు నేను కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. నాకు ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను, దేశాలు తిరగగలుగుతున్నాను అంటే మా నాన్నగారికి నాకు ఉన్న ఒకే ఒక తేడా, నేను ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి నేను మంచి ఎడ్యుకేషన్ మా నాన్నగారు నాకు ఇవ్వగలిగారు. ఆ ఎడ్యుకేషన్ వల్లే నేను ఈరోజు ఇక్కడ నిలబడుతున్నాను. నాకున్నదే ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఉండాలన్న ఒక ఆశతోటి ఒక ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ స్కూల్కి ఎడ్యుకేషన్కి తేడా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది టీచ్ ఫర్ చేంజ్. సో మిమ్మల్ని వదిలి వెళ్ళేసరికి మీరందరూ కూడా లక్ష్మీ మనుషులాగా మాట్లాడాలనేది ఒక కోరిక నాది. సో మీరు ఏ ఊరి నుంచి ఏ బడి నుంచి అని కాకుండా మీ భాష అద్భుతంగా ఉండాలి. ఒక లీడర్షిప్ క్వాలిటీని ఎందుకు నేర్పిస్తామంటే మీకు కూడా ఒక ధ్యేయం ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి, మేము ఒక కలెక్టర్ అవ్వాలి, మేము ఒక ఇంజనీర్ అవ్వాలి అనే ఒక ధ్యేయం ఉండాలి.